హలో ఎస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ ఓజీ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే మైనింగ్కి వెళ్ళాం, లావలో పడ్డాం, 3 డైమండ్స్ తెచ్చుకున్నాం. వీటిని అయితే దాచిపెట్టినా, ఇప్పుడైతే వీటితో పని లేదు. నాకైతే ఫుడ్ చాలా తక్కువగా ఉంది, అందుకే ఈ ఎపిసోడ్లో ఫామ్ అయితే కడదాం అనుకుంటున్నా. ఫామ్ అంటే ఏదో ఫామ్ కాదు, జస్ట్ వీట్ ఫామ్, నార్మల్దే, ఇన్ఫినిటీ కాదు. సో దానికన్నా ముందు అయితే నేను ఆర్మర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే మన దగ్గర ఇవి గోల్డర్స్, వీటిని ఫర్నేస్లో పెట్టేద్దాం. గోల్డ్ అయినా వస్తుంది అంతలోగా. ఓకే, ఆల్రెడీ పెట్టేసినాం ఫస్ట్ టైం. అదేంది, ఐరన్ ఉండాలి కదా, తీసేసినట్టున్నాం. ఓకే, మనం ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకోబోతున్నాం. గైజ్ ఇంకోటి, నేనైతే షేడర్ అయితే వర్క్ అవుతుంది, కానీ అది ఈ వర్షన్లో లేదు, లేటెస్ట్ వర్షన్లో ఉంది. షేడర్ వర్క్ అయింది చూసిన, కాకపోతే ఈ వర్షన్ రావట్లేదు. అందుకే కొంచెం ముందు వర్షన్ ఏమన్నా ఆడాలా అని ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నా. మీరైతే చెప్పండి, కొంచెం లేటెస్ట్ వర్షన్లో ఆడాలా అని. మీరు చెప్తే ఆడేస్తా. కొంచెం లాగ్ అవుతుంది, బట్ పర్లేదు. అండ్ వాటర్ బకెట్ యూస్ చేసుకుందాం. మీకైతే ఇప్పటి నుండి మ్యాక్స్ థంబ్నెయిల్స్ అన్నీ షేడర్తోనే రావచ్చు, ఎందుకంటే ఈ వరల్డ్ని కాపీ చేసి లేటెస్ట్ వర్షన్కి పంపించి అక్కడ నుంచి నేనైతే చేస్తున్నా అట్లా. సో అంతే, నైట్ అయిపోయింది, పడుతున్నా. ఫస్ట్ సూటప్, ఇంకా మన స్కిన్ అయితే మార్చలేదు. స్కిన్ మార్చడానికి టైం పడుతుంది. పాత స్కిన్ రావాలంటే ఏమో, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. తెచ్చుకుందాం ఫ్యూచర్లో. అండ్ కొంచెం వాటర్ కావాలి, మన గంగాజల నింపాలి కదా. అండ్ ఇదైతే ప్లాట్ఫామ్ చూపించిన లేదు. అండ్ ఇదైతే లాస్ట్ నేను చేసినప్పుడు ఇది మొత్తం రాలే, అంటే డర్ట్ రాలేదు, అందుకే చేయలేదు. ఇప్పుడు ఇద్దాం. ఇప్పుడు మన ఫామ్ అయితే ఇక్కడ రాబోతుంది. దానికోసం చాలా డట్ కావాలి. డట్ ఉందో లేదో నా దగ్గర చూడాలి ఫస్ట్. సరే, ఎట్టెత్తనా ఇన్ఫినిటీ వాటర్ సోర్స్. చాలా లాంగ్ ఉంది ఇది. ఓకే, వచ్చేసాం ఇక్కడ. ఇప్పుడు ఇది ఇన్ఫినిటీ అయిపోయింది. వావ్, తర్వాత దానికి పేరు పెడదాం. ఓకే, ఫస్ట్ డట్ ఉందో చూసుకుందాం. ఏం లేదు, డర్ట్ ఏడుంది డర్ట్. సారీ, అది ఎందుకే డర్ట్ ఉండాలి కదా. ఏడుంది, ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది. నా ఇన్వెంటరీలో కూడా లేదు. లాస్ట్ టైం లావలో పడ్డ పోయినట్టుంది. ఒక్క ముక్క లేదు ఇప్పుడు డట్. మనకి షావల్ కావాలి, ఒక 2 తీసుకున్నాం. స్టిక్స్, షిట్. ఓకే, లెట్స్ మేక్ సమ్ షవెల్స్. ఓకే, ఓకే, ఫస్ట్ ఆర్మర్ వేసుకుందాం. నైస్, కొంచెం ప్రొటెక్షన్ అయితే వచ్చింది, చాలు. ఓకే, వెళ్ళి కొంచెం డర్ట్ అయితే మైన్ చేద్దాం. ఓకే, కొంచెం అయితే డర్ట్ కలెక్ట్ చేసుకున్న వేస్. ఇప్పుడైతే హో వేసుకుందాం ప్లాంట్ చేయడానికి. ఓకే,
సరిపోతాయి అనుకుంటున్నా. డొట్ అయితే సరిపోకపోతే తర్వాత తీసుకుందాం. ఓకే, లెట్స్ డూ ఇట్. ఇదే గేస్ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే ఇవి పాత ఉందిగా దీనికి స్ట్రైట్గా షిట్. ఇది కొంచెం డౌన్ బ్లాక్ కదా గేస్, అందుకే దాని మీద నుంచి పెట్టరాలే. ఓకే, ఒక్క నుంచి ఒక 20 బ్లాక్స్ వెళ్ళాలి. 2 20. ఓకే, 20 బ్లాక్స్ అయితే వచ్చినాం. మళ్ళా ఓకే, చూడండి గేస్ ఇక్కడ ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. రకరకాల ఫిష్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇలా ఒక బార్డర్ లాగా అడిగేద్దాం. ఓయ్, ఫిషెస్ పైన కత్తున్నాయి గేస్. ఓ, కాబుల్ స్టోన్ అయిపోయింది. తెచ్చుకుందాం ఫాస్ట్గా. ఓకే, 1 2 3 4 5 and 6. సో దీన్ని మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డట్ ప్లేస్ చేయాలి మధ్యలో మొత్తం. ఓకే, మొత్తం అయితే ఫిల్ చేసిన. మధ్యలో 2 బ్లాక్స్ ఇచ్చి పెట్టిన. ఇది వెట్గా ఉండాలి కాబట్టి ఇక ఫటాఫట్గా చేసేది. 3D టెక్స్చర్స్ జూమ్ ఆప్షన్ లేదు, అది కూడా ఒకసారి చూడాలి. జూమ్ చేస్తే బాగుంటుంది. ఓకే, వెట్ అవుతున్నాయి. ఓకే, నా దగ్గర ఉన్నాయి అయితే పెట్టేసిన. ఇంక ఇవి గ్రో అయ్యాక తీసుకోవడమే. నా దగ్గర ఇంకా 3 ఫుడ్ ఉంది, అందుకే త్వరగా చేయాలి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ శాండ్ పెట్టాలి, అంటే షుగర్ కేన్ అంటే సారీ. ఓకే, అంటే శాండ్ పెడితే మళ్ళీ ఇది కింద పడిపోతుంది వాటర్లో కదా, అందుకే కింద సపోర్ట్ కోసం ఒక బ్లాక్. ఫాస్ట్గా అమ్మో చచ్చిపోయేలా ఉన్నా. ఓకే, ఇలా పెట్టాలి. మళ్ళీ కింద డ్రౌండ్ ఉన్నట్టున్నాడు అనుకున్నా. ఐ ఎక్స్పెక్టెడ్ మ్యాన్. రారాను రారా. ఫస్ట్ టైం డ్రౌండ్ని చంపబోతున్నా. అవసరం ఫస్ట్ వీళ్ళు శాండ్ ఉన్న షుగర్ కింద తెచ్చుకోవాలి. ఉందా మన దగ్గర అసలు? మన చుట్టుపక్కల కూడా లేనట్టుంది. చూద్దాం ఫస్ట్ అసలు మనం తీసిన లేదు అందులో ఉంది. శాండ్ అయితే చాలా ఉంది. షుగర్ కేన్ లేదు. వెళ్ళి ఫటాఫట్గా ఎంత ఉంటుందో అంత తెచ్చేద్దాం. ఫస్ట్ అయితే బిల్డ్ చేద్దాం, తర్వాత తెచ్చుకుందాం. ఒక్క నిమిషం, మనకి ఇవి కావాలి గీస్. ఇదైతే ఒక స్టాక్ పెట్టేద్దాం. ఒక్క నిమిషం, స్టాక్ ఎందుకు, సారీ. స్టోన్ రెడీ అవుద్ది అంతలోగా. అండ్ వీటిని అయితే కాబుల్ స్టోన్, సరే స్టోన్ అయినాక స్టోన్ స్లాబ్స్ చేసుకుందాం. అప్పుడైతే కొంచెం బాగుంటుంది చూడ్డానికి. అంటే మధ్యలో వాటర్ ఉండకుండా అది వాటర్ది కవర్ చేస్తుంది. అది ఫర్నేస్లో అది అయ్యేలాగా మనం ఇది చేసేద్దాం. సేమ్ దీనిలానే 5 బ్లాక్స్. ఓ సారీ, అది ఫాస్ట్ అయిపోయినా. అరే
ఓకే, ఇంకో బ్లాక్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ గ్యాప్ ఇచ్చి మళ్ళా ఓ మై గాడ్ ఈయనే ఉన్నాడు. ఇది ఇంకా వెళ్ళలేదారా? ఇద్దరు ఉన్నారు. అయిపోయింది అమ్మ. రా అమ్మ, నువ్వేం చేస్తున్నావు? యూ డోంట్ కమ్, ఐ విల్ కమ్. ఓకే, ఫాస్ట్ మళ్ళా మనకు తెలిసిపోతుంది గ్రౌండ్ వస్తే సైడ్కి, కానీ ఇది వస్తే ఎట్లా తెలుస్తుంది? సారీ. ఓకే అయిపోయింది. ఓకే, లెట్స్ ప్లేస్ ద శాండ్. ఓకే, 1 2 3 అయిపోయినాయి. ఇంకొక గ్యాప్ ఇచ్చి ఇంకో శాండ్ పెడితే అయిపోతుంది. సో వెళ్ళి స్లీప్ వేసి ఫర్నిష్లో అవి ఎక్కడి వరకు వచ్చాయో చూసి మిగతా బిల్డ్ చేసేద్దాం. సో నేనైతే మొత్తం అదంతా తిరిగిన, నాకైతే నేనే దొరికినాయి. ప్రస్తుతం అవైతే ప్లాంట్ చేద్దాం. తర్వాత ఆఫ్లైన్లో వీటన్నిటిని గ్రో చేసి మళ్ళీ ప్లాంట్ చేస్తా. అండ్ వీటిని ప్లాంట్ చేసి అంటే బ్రెడ్ చేసుకోవాలి వీటిని. నా దగ్గర 3 ఉన్నాయి, ఇప్పుడు 2. ఇంకా సేపట్లో అది ఒకటి అయిపోద్ది. కాబట్టి వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలి. సో ఇంతకే ఈ వీడియోకి అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. బై.